మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చునియుండిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనం. విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం. అది నేర్చుకోదు, తెలుసుకోదు, కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుత్థానోత్సవాలతో జయార్పాటంతో గడిచిన ఈ 2000 సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే కానీ దాని వెనక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా? వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్థానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణబీజాన్నే చూస్తున్నారు కానీ శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్థానపు మొలకని గమనించటం లేదు. తాము ఏ సంఘటనని తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించట్లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మోగబోయింది, తిరిగి 10 రెట్లు శక్తిగల పునరుజ్జీవనానికే. కానీ ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్యగోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటపడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధే, సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. మన జీవితాల్లోనూ ఇది అంతే. మనమంతా వనములో సమాధిని ఆనుకొని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాం. ఈ దుఃఖానికి ఉపశమనం లేదు, ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు, దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాం. కానీ మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి. చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తూ ఉంటుంది. పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తళుక్కుమంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చేయదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్తంభాల వల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు, వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ అవి ఆత్మపుష్పాలు. ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి, సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి. శోకాల కాలిబాట, క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలు పూయవు ఈ తోట, ఇది ముళ్ళబాట. పరలోక దీవెనల గరికి పూలు వికసించాలంటే ఈ చోటే మేలు. ఈ బాటలో సిలువ మోసినవాడు రాకుమారుడవుతాడు ముందునాడు.